హాయ్ ఆల్ వెల్కమ్ టు పిఓవి పాయింట్ ఆఫ్ వెంకీ. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం ఇది. మన భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఒకవైపు పాక్తో యుద్ధం జరిగినా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే దిశగా భారత్ తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నా కూడా గ్రోత్లో ఎలాంటి సంశయం లేకుండా పరుగులు పెడుతోంది. ఇప్పుడు భారతదేశం $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం తెలిపారు. 4వ స్థానంలో ఉన్న జపాన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకున్నామని, రానున్న 2 నుంచి 3 సంవత్సరాలలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొంటున్నారు. త్వరలో అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ 2వ రౌండ్ ప్రకటిస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన BVR సుబ్రహ్మణ్యం ప్రస్తుతం మొత్తం భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మన దేశానికి చాలా అనుకూలంగా ఉన్నాయని, దీని కారణంగా మన దేశం $4 ట్రిలియన్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF డేటా ప్రకారం ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది అని సుబ్రహ్మణ్యం తెలిపారు. కేవలం అమెరికా, చైనా, జర్మనీ దేశాలు మాత్రమే మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలని, ఒకవేళ మన దేశ వృద్ధి ఇలానే కొనసాగితే రానున్న 2 నుండి 3 సంవత్సరాలలో జర్మనీని కూడా అధిగమించి భారత్ 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచంలోనే ఇండియా ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2028 నాటికి మన GDP దాదాపు $5.5 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జర్మనీ, జపాన్ వృద్ధి రేటు చాలా నెమ్మదిస్తున్నాయి. వాణిజ్య యుద్ధాల వల్ల యూరప్ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతుంటే మన భారత్ మాత్రం గట్టి ఎదుగుదలతో ముందుకు పోతుంది. అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దాని GDP 2025లో $30 ట్రిలియన్ ఉన్నట్టు అంచనా. చైనా 2వ స్థానంలో ఉంది. మన భారత్ వేగాన్ని చూస్తే గొప్పదిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది కదా. సగర్వంగా చెప్పండి, భారత్ మాతా కీ జై.